సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఐటీఐ కాలేజీలో విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వలేదని విద్యార్థులు కాలేజీలో హడావిడి చేశారు. కాలేజ్ ప్రిన్సిపాల్కు కాల్ చేస్తే అతని నెంబర్ స్విచ్ ఆఫ్గా ఉందని విద్యార్థులు తెలిపారు. రేపు ఎగ్జామ్ ఉంది, ఇప్పటి వరకు హాల్ టికెట్ రాలేదని సంస్థను అడగగా సాయంత్రం 7 గంటలలోపు వస్తుంది, రేపు మార్నింగ్ వచ్చి తీసుకుపోండి అంటున్నారని విద్యార్థులు తెలిపారు. ప్రతిసారి ఇదే ప్రాబ్లం అని చెప్తారు స్టూడెంట్స్. ఎందుకు సార్ అలా? ఎవ్రీ ఇయర్ ఏం కాలేదండి, ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం అయినప్పుడు ఎందుకు రాస్తారు? చెప్పండి. ఖాతాలో నిలిపియాలా? మొత్తం అడ్మిషన్స్ అన్నీ ఎట్లా మాట్లాడుతున్నారు? లేని పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ఈ యొక్క కళాశాలను భూస్థాపితం చేస్తానని ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నారాయణఖేడ్ శాఖ ఆధ్వర్యంలో విన్నవించుకోవడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. చెప్పేది నిజం కావాలి కదా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నారాయణఖేడ్ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ చూసుకున్నట్లయితే స్థానిక శ్రీనివాస ఐటీఐ కాలేజీలో 40 మంది విద్యార్థులకు ఈ యొక్క హాల్ టికెట్ రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ కానివ్వండి, ప్రతి సంవత్సరం విద్యార్థుల దగ్గర ఈ యొక్క ఎగ్జామ్ ఫీజు కానీ, కాలేజ్ ఫీజు కానీ అనేక వాళ్ళ ఫీజుని రక్తం రూపంలో ఈ యొక్క డబ్బులను గుంజుతూ విద్యార్థులకు ప్రతి సంవత్సరం అమౌంట్ తీసుకొని ఈ యొక్క హాల్ టికెట్ ఇవ్వకపోవడం, ఈ యొక్క కాలేజ్ ఫీజు తీసుకోవడం, తర్వాత ఎగ్జామ్ డేట్ వచ్చినా సరికి హాల్ టికెట్లు అందజేయకపోవడం, అదేవిధంగా హాల్ టికెట్ కోసం వచ్చిన విద్యార్థులకు దబాయించి వెళ్ళగొట్టడం, ప్రిన్సిపల్ యొక్క చర్యలకు అతి దారుణంగా పాల్పడుతున్న విద్యార్థులకు రేపు వస్తాయి మీకు అనే అవగాహన కూడా కల్పించకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇవాళ చూసుకున్నట్లయితే దాదాపు 40 మంది విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క విద్యార్థికి వచ్చినప్పటికీ ఈ యొక్క 40 మంది విద్యార్థులకు హాల్ టికెట్ రాకపోవడం చాలా దురదృష్టకరం. ఒక విద్యార్థిని రేపు ఏదైనా చేసుకొని చనిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఈ యొక్క కాలేజు గుర్తింపును వెంటనే రద్దు చేసి ఈ యొక్క కళాశాలను బంద్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అదే టైం పడుతుంది. మధ్యాహ్నం చేపిస్తాను చెప్తున్నారు. మధ్యాహ్నం ఆయన మెయిల్ వెళ్తానే పంపిస్తాడు. స్పీకర్ ఇంత మందులో మీరు నడవని అని సెంటర్ ఉన్న కాలేజీలో ప్రిన్సిపల్ తో మాట్లాడుతుంది. ఆ మాట చెప్పేసి మేము పోతాం.
లేదంటే నలభై మంది పిల్లలు ఏమో ప్రతిసారి ఇదే దండగా 30-40 వేల ఫీజు లేకుడే మళ్ళీ ఇది ఒకటి మీరు టెక్నికల్ ప్రాబ్లం నేను చెప్పేసి ఎప్పుడు అంటే మీరే మరి ఎప్పుడు మరి మీరే పైన వేసుకుంటారు ఏం పైన వేసుకుంటలే అమ్మా ఉన్నప్పుడు ప్రిన్సిపాల్ సార్ రమ్మని కదా సార్ అదే మాట పొద్దు నుంచి అదే మాట ఆ దొంగన కొడుకున్నాడు ఆ దొంగ దొర అయితే ఉంటాడు ఆ దొంగ ఉంది కాబట్టి